మీ అందరికీ అమ్మలకు అక్కలకు తమ్ములకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మన 30 వాడికి మన అభిమాన నాయకులు జగదీష్ రెడ్డి గారు ఒక విద్యావంతురాల్ని, ఒక ముందు చూపు ఉన్న వ్యక్తిని, ప్రతి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, మున్సిపాలిటీలో గలమెత్తి మాట్లాడగల వ్యక్తిని, మన 30 వార్డులో ఉన్నటువంటి సమస్యలు, ప్రత్యేకించి మన ఇందిరానగర్ కాలనీలో హైడ్రా సమస్య ఉన్నది. అదిగాక మన ఇందిరానగర్ కాలనీలో పెద్ద మోరి ఉంది, ఆ మోరి చూసింది. అదే కాకుండా మన ఇందిరానగర్ కాలనీలో 1 ఎకరం ఖాళీ గవర్నమెంట్ స్థలం ఉన్నది. ఆ గవర్నమెంట్ స్థలంలో మీ అందరికీ ఉపయోగకరంగా కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పన్నది. అంతేకాదు పార్కు ఏర్పాటు చేపిస్తున్నది. అంతేకాకుండా మీకు హైడ్రా భయం పోవాలంటే, హైడ్రా సమస్యని ఎదుర్కొనేందుకు అక్క మున్సిపాలిటీలో గలమెత్తి మాట్లాడాలంటే, మీ పక్షాన ఉండి కొట్టాడాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కారు గుర్తు గెలవాలి, భారతక్కని మనం కౌన్సిల్కి పంపించుకోవాలని అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మనకంటే, మేము మీ ఇల్లు కూలగొడతాం, మీకు అన్ని కూడా పట్టాలు ఇవ్వమని చెప్తుంది. అంతేకాకుండా ఇచ్చిన ఏ వాగ్దానాన్ని దేన్ని అమలు చేయలేదు. మీకు తెలుసు 4000 పింఛన్ ఇస్తారని చెప్పారు, అదే 2000 రూపాయలు కూడా సర్వీస్ పెట్టలేదు. స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు లేవు. రైతులు మోసం చేసిరు. అట్టా ప్రతి సెక్షన్, ప్రతి వర్గాన్ని కూడా మొత్తం మోసం చేసుకుంటూ పోతా ఉంది. 2 సంవత్సరాల పేరు మీద సూర్యాపేట పరిస్థితి ఎట్లుందంటే, మొత్తం దోమలతోటి, నీళ్లు లేక, కరెంటు లేక, అద్వారమైన రోడ్లతోటి, కరెంటు దీపాలు లేక ఇబ్బందులు పాలవుతున్నాం. మనం చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇవన్నీ ఇబ్బందులు తొలగాలంటే ఖచ్చితంగా మన సూర్యాపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరాలి. ప్రత్యేకించి మన 30 వార్డులో తప్పకుండా భారతక్కని మనం గెలిపించుకోవాలి. 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఉదయం పూటనే 7 గంటలకి పోవాలి. దొంగ ఓట్లు పడే ప్రమాదం ఉంది. మీ ఓట్లు వేరే వాళ్ళు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఓటును మీరే వేసుకోవాలంటే ముందు పోయి లైన్ ఇవ్వడానికి చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకో సమస్య ఏంటంటే, మన వార్డులో మన అక్కగారు గెలిస్తే 5 సంవత్సరాల కాలం పాటుగా ఆఫీసు మీకు అందుబాటులో నడిపోటున ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఆఫీసులో కంప్యూటర్ ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఒక పిల్లవాడిని ఆపరేట్ చేసే పిల్లగాడిని వల్ల పెడతానని చెప్పింది. ఎవరికి చిన్న సమస్య వచ్చినా ఒక అయ్యా తాత మనకు చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డులో పేరు మార్పిడి తెలియదు, రేషన్ కార్డులో ఏమైనా మార్పు చేర్పు తెలియదు, సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే తెలియదు, ఆధార్ కార్డు కులం సర్టిఫికేట్ చేయాలంటే తెలియదు, పిల్లలకు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే తెలియదు. ఇవన్నిటికీ మీకు మీ సేవ పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా భారతక్క స్వయంగా తన సొంత ఖర్చులతోటి మీ అందరు కూడా సేవ చేస్తారని చెప్పి ముందుకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల చదువు కోసం కానివ్వండి, మీ వ్యక్తిగత సమస్యలు కానివ్వండి, ఏదున్నా కూడా ఒక హెల్ప్ లైన్ అంటే ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఆ పిల్లవాడు స్పందిస్తాడు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం చేసి మీ ఇంటికే వచ్చి మీ సమస్యను తీర్చాలని చెప్పేసి అక్క మనకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన వాడు హైటెక్ బస్ స్టాండ్ పక్కనే ఉంది. మనకు దొంగల భయం కూడా బాగానే ఉంది. ఈ దొంగల భయాన్ని మనం అధిగమించాలంటే మనకు సీసీ కెమెరాలు పెట్టాలి. సీసీ కెమెరాలు సొంత అక్క సీసీ కెమెరా పెట్టాలని చెప్పింది. కాబట్టి మనం అందరూ కూడా దయచేసి భారతదేశం కారు నుంచి ఓటేసి గెలిపిస్తే మన సమస్యలను తీర్చాలని చెప్పేసి మీకు ఇంటి సందర్భంగా మనం చేస్తూ పేరు మీకు అందరికీ కింద పెట్టుకుంటూ ఇప్పుడు భారతక్క గారు కూడా తన మనసులో మాట మీకు తెలియజేస్తారు. ఒక 5 నిమిషాలు మాట్లాడు.
ఉపయోగవాడి ప్రజలందరికీ నా నమస్తే. నా మనవి ఏంటంటే మీరందరూ కూడా ఉపయోగవాడి ప్రజలందరూ కూడా ఏంటంటే మీ ఓటును దుర్వినియోగం చేయకండి. ఇక్కడ ఏముందో అదే వేయండి. ఎందుకంటే ఎవరు వచ్చి ఇదే అదే రాదు. అంబేద్కర్ అంటే సీక్రెట్గా వేసుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి వెళ్ళి ఇక్కడ ఏముందో అదే వేయండి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ వారం రోజు నుంచి మీ ముందుకు వచ్చిన మీకు ఏమేమి చెప్పిందో అందరూ ఆలకించి హైదరాబాద్ పోవాలన్నా మన వార్డు బాగా కావాలన్నా కూడా జగదీష్ అన్నతో మనం కొట్లాడుకోవాలంటే నన్ను మున్సిపాలిటీకి పంపిస్తేనే కదా మనకు అవకాశం వచ్చేది. అవకాశం రావాలంటే మీరు కారు గుర్తుకే ఓటేయాలి. తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా ఆడపడుచులను అన్నలను వదిలిన అందరూ కోరుకుంటున్నాను. ఒక్క అవకాశం ఏమని అందరినీ కోరుకుంటున్నా, వేడుకుంటున్నా. మీరందరూ నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించండి, అవకాశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అక్కడే కూర్చోండి, ఎవరి ప్లేస్ వాళ్ళే అట్టే కూర్చోండి, లేవద్దు, నేర్చుకోవద్దు. అందరినీ మంచి పంపిస్తాం. కాదు అది ఆఫ్ చేయండి అయిపోయినాక